హలో అండి, నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. సో షుగర్ అంటేనే ప్రతి ఒక్కళ్ళు భయపడుతూ ఉంటారు. చాప కింద నీరులాగా చుట్టబెట్టేస్తుంది అది. వన్స్ వచ్చిందంటే మాత్రం జీవితకాలం మనం భరించాల్సిందే. అయితే ఈ షుగర్ ని ఇన్సులిన్ ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇన్సులిన్ లేకుండానే ఈ షుగర్ బారి నుంచి బయట పడగలమంటారా అసలు? మీరు ఒకటి గమనించండి, ఎప్పుడైతే షుగర్ వస్తుంది కదా అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ చాలా స్టార్టింగ్ లో ఉందనుకోండి, లేకపోతే ప్రీ డయాబెటిక్ ఉందనుకోండి, ఏం చేస్తారు, అరే ఫిజికల్ యాక్టివిటీ తోటి కంట్రోల్ చేసుకుందాం, డైట్ తోటి కంట్రోల్ చేసుకుందాం అనుకుంటారు. అది ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి కాదు. మళ్ళీ ఏం చేస్తారు, టాబ్లెట్లు వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. టాబ్లెట్లు వేసుకుంటే ఏమైపోతుంది, మెల్లమెల్లగా ఫస్ట్ 500 mg డోస్ తోటి స్టార్ట్ అయింది అనుకోండి, మెల్లగా 1 గ్రామ్ పోతుంది, 1 గ్రామ్ పోయినాక 2 గ్రామ్ పోతుంది, 2 గ్రామ్ పోయినాక ఇంకా హైయర్ టాబ్లెట్లు ఏమైనా ఉంటే అవి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ లాస్ట్కి మనిషికి ఏమైపోతుంది, అరే మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ మొత్తం ఫినిష్ అయిపోయింది కదా, ఇప్పుడు టాబ్లెట్లతోటి కూడా కంట్రోల్ అయితే లేదు కదా, మీరు బయటికి వెళ్ళి ఇన్సులిన్ తీసుకోండి అనేసి ఇంజెక్షన్ లాగా స్టార్ట్ అయిపోతాడు. ఓకే, మందులతోటి రోగం తగ్గుతుంది అంటే మందుల డోస్ కూడా తగ్గాలి కదా. అవును, ఇక్కడ మందులతోటి తగ్గట్లేదు, సరే కంట్రోల్ అయితే కూడా ఏమైతుంది, పెరుగుతున్నాయి కదా డోసులు, అంటే రోగం కూడా పెరుగుతుంది, మందులు కూడా పెరుగుతున్నాయి. మళ్ళా మందు తీసుకొని లాభం ఏముంటది మనకు? అవునండి, నేనేమంటా అంటే కంట్రోల్ అన్నా అవ్వాలి, తగ్గాలన్నా. అవును, ఏం చేస్తారు జనాలు అంటే, ఇప్పుడు నేను గోళీ వేసుకుంటున్నా కదా, ఇప్పుడు కంట్రోల్ చేసుకునే అవసరం ఏముంది, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ HbA1c నార్మల్ వస్తుంది కదా, కుముదాం బయటికి పోయి బిర్యానీ తిందాం, బజ్జీలు తిందాం, బొండాలు తిందాం అనేసి అనుకుంటారు. అది అలవాటు అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏం మర్చిపోతారంటే, ఇప్పుడు నాకు ఫిజికల్ యాక్టివిటీ లేదు, నేను బోండాలు తిన్నా, బజ్జీలు తిన్నా, బిర్యానీలు తిన్నా, బర్గర్లు తిన్నా, టైంకి పడుకోలేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, నాకు ఒబెసిటీ వచ్చేసింది, ఇవన్నీ అయినాయి అనేసే షుగర్ వ్యాధి రోగం వచ్చింది కదా. అవును, ఇప్పుడు అది అట్లీస్ట్ కంట్రోల్ చేయాలంటే కూడా ఇవన్నీ కంట్రోల్ చేస్తేనే కదా ఏది చేయాల్సిందే. షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడం అంటే టైంకి పడుకోవడం, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే బయట తినకుండా ఉండడం, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే ఆ బజ్జీలు, సమోసాలు, బొండాలు మర్చిపోవడం. అవునా కాదా? అవును, ఇది జనాలకు అర్థం అవ్వాలి. లేదు నేను మందు మింగుతా తింటా అంటే నడవదు, అయ్యే డామేజ్ అయితేనే ఉంటది లోపట. అయితే నేనేమంటా అంటే, హోమియోపతి మందులు వేసుకున్నారు అనుకోండి, నేను చెప్పేటివి కొన్ని ఫాలో చేసిండ్రు అనుకోండి, ఆటోమేటికలీ ఇన్సులిన్ ప్రొడక్షన్ నార్మల్కి వస్తుంది మళ్ళీ. ఓకే, ఒకటి ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది, పూర్తిగా బంద్ కాలేదు. మాక్సిమం జనాలకు ఉండేది టైప్ 2 డయాబెటీస్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది. ఓకే, అయితే వాళ్ళకు ఏందంటే మళ్ళా గుర్తు చేపియాలి బాడీకి, అరే ఇన్సులిన్ ఉంది, ఇట్లా వాడుకోవాలి, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అట్లా అవుతుంది అనేసి. అయితే ఆటోమేటికలీ ఏమవుతుంది, మళ్ళీ ఆ ఇన్సులిన్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, అది బాడీ ఎట్లా యూటిలైజ్ చేయాలి అది గుర్తు తెచ్చుకుంటది. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే, మీ బండి ఉంది, మంచి కండిషన్ ఉంది, టైర్ ఉంది, పెట్రోల్ ఉంది, అన్ని ఉన్నాయి బండిలా, మీరు ఒక్క ఫలానా చోట్లకి వెళ్ళి ఇంకో ఫలానా చోటకి పోవాలి, కానీ మీరు బండి ఆన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే తాళం చేయి మీరు ఎక్కడ పెట్టినరో మీకు గుర్తుంటలేదు, గుర్తు లేదు. ఇప్పుడు తాళం చేయి ఉంటే బండి స్టార్ట్ అయిపోతుంది, కానీ గుర్తు లేదు. అన్నీ ఉన్నాయి, తాళం చేయి ఉంది, కానీ బండి ఆన్ చేయడానికి అది దొరకట్లేదు. ఇది కూడా అట్లనే, ఇన్సులిన్ అంటే తాళం చేయి, ఆ కార్బోహైడ్రేట్ మెటబాలిజం కి అది ఉంది, కానీ అది ఎట్లా వాడుకోవాలి బాడీ మర్చిపోయింది. అయితే మనం ఏం చెప్తాం, హోమియోపతి మందులు తీసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి, అండ్ హోమ్ రెమెడీలు కూడా చెప్తాం మనం. ఇప్పుడు నేను హోమ్ రెమెడీ చెప్పినాం అనుకోండి, అరే నేను ఎన్ని రోజుల నుంచి ఇది చేస్తున్నా అయినా నాకు కంట్రోల్ అయితే లేదు, అరే హోమ్ రెమెడీ తోటి షుగర్ వ్యాధి తగ్గుతుంటే డాక్టర్లు ఇదే చేయండి అని చెప్తుండే కదా. అది ఏం చేస్తుంది, మనకు సపోర్ట్ చేస్తుంది. ఏం చేయండి అంటే, వైట్ టీ ఉంటది. వైట్ టీ అండి? వైట్ టీ, మీరు గ్రీన్ టీ విన్నారా? గ్రీన్ టీ, బ్లాక్ టీ విన్నారా? విన్నాను. తాజ్మహల్ టీ విన్నారా? తాజ్మహల్ టీ అంటే ఒక బ్రాండ్ అనుకోండి. అట్లనే వైట్ టీ అనేసి ఒక రకం టీ, అది బ్రాండ్ కాదు. దేంతో చేస్తారండి ఇది? చాక్పత్తి ఏ చెట్లకి వెళ్ళి అయితే వస్తుంది, దాంట్లో కూడా వెరైటీలు ఉంటాయి కదా, అట్లాంటి ఒక దాంట్లోకి వెళ్ళి ఇది వస్తుంది వైట్ టీ. ఇది ఏంటంటే, ఈ చాక్పత్తి బాయిల్ చేస్తే మనకు అట్లా బ్లాక్ కలర్ రాదు డికాక్షన్ లో. ఓకే, కొంచెం
ఆఫ్ వైట్ కలర్ వస్తుంది. అందుకే దానికి వైట్ టీ White అనేసి tea. పేరు పెట్టిండ్రు. ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటది, జర ఇన్సులిన్ రెసిస్టెన్స్ జర కంట్రోల్ చేయడానికి జర హెల్ప్ చేస్తుంది. ఓహో. ఇప్పుడు వైట్ టీ తాగేసి షుగర్ అది పూర్తిగా రివర్స్ అవుతుంది అని కాదు, వైట్ టీ తాగాలి, జర కంట్రోల్ అవడం జర ఈజీ అయిపోతుంది. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా మన మందులు తింటే మీరు ఇన్సులిన్ పైన ఉంటే 2 ఏళ్లలో మొత్తం రివర్స్ అవుతుంది డయాబెటీస్. ఓకే. మీరు మందుల మీద ఉన్నారంటే 8 నెలలు 1 year లో పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డయాబెటీస్. మీరు ప్రీ డయాబెటిక్ లో ఉన్నారు, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో HbA1c 6.5 ఎట్లా ఉందంటే 3-4 నెలల్లో మంచిగా అయిపోతుంది షుగర్ వ్యాధి. అండ్ మళ్ళా ఫ్యూచర్ లో మన బాడీకి అవసరం ఉండదు మందులది, మనం మందులు ఆపేస్తాం. జలో ఇట్లానే ఉండండి, ఇప్పుడు కంట్రోల్ అయితే మీరు దాని తర్వాత చేసుకోవాలి. ఇంకా నేను అన్ని అడ్డం దొడ్డం అన్ని తింటా అంటే నడవదు. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ మనం చేయలేదు కాబట్టి మనకు షుగర్ వ్యాధి వచ్చింది. ఇప్పుడు మనం మళ్ళా అది రివర్స్ చేసినాం, మళ్ళా మీరు అదే లైఫ్ స్టైల్ కి పోతే వస్తుంది అట్లా. సో వైట్ టీ మనకి ఈజీగానే అవైలబుల్ ఉంటుందంటారా మార్కెట్? చూడండి, ఇప్పుడు కొన్ని చాయ్ షాపులు ఉంటాయి, ఓన్లీ చాయ్లే అమ్ముతారు చూడండి వాళ్ళు. అవునండి. వాళ్ళ దగ్గర దొరుకుతుంది. మళ్ళా ఆన్లైన్ లా దొరుకుతుంది, అమెజాన్ లల్లా, ఫ్లిప్కార్ట్ లో, అక్కడ ఇక్కడ చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఇప్పుడు వైట్ టీ బై ఆన్లైన్ అని కొడితే 100 వస్తాయి. అయితే టీని కంప్లీట్ గా రీప్లేస్ చేసేయాలి. టీని రీప్లేస్ చేస్తే బెస్ట్, టేస్ట్ కూడా గదే ఉంటది. ఇప్పుడు మీరు చాయ్ లో పాలు వేసుకుంటారు, పాలు కూడా వేసుకోకండి అంటారు. ఓహో, ఓకే. మీరు ఓన్లీ వాటర్ డికాక్షన్ లాగా తయారు చేసి చాయ్ తాగండి. వైట్ టీకి అయితే మీకు మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇట్లా మూడు కూడా రిఫ్రెష్ అయిపోతుంది. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్ ఉన్నాయి కదా, మంచిగా ఉంటది మీ బాడీకి కూడా. సో ఇంకా అదే తాగండి.